తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జంట నగరాల్లో ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపునకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సుజాత, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరిగేటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన ఛార్జీలను ఈ నెల 6వ తేదీ నుంచి వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నడిచేటువంటి అన్ని ఆర్టీసీ బస్సులకు, డీజిల్ బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, అన్నిటి కూడా ఛార్జీలను పెంచినట్లు స్పష్టం చేస్తుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు అయితే 5 రూపాయలు, 4వ స్టేజీ నుంచి మాత్రం 10 రూపాయలు అదనపు ఛార్జీని వసూలు చేయనట్లు సంస్థ ప్రకటించింది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏసీ సర్వీసుల్లో మాత్రం మొదటి స్టేజీకి 5 రూపాయలు, 2వ స్టేజీ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు చెప్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకుంటే మొత్తం 25 డిపోలున్నాయి. అందులో 6 డిపోల పరిధిలో ఇప్పటికే 265 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఒక్కో డిపోలో దాదాపు 8 కోట్ల వ్యయంతో పూర్తి స్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో ద్వారా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. రాబోయే 2 ఏళ్లలో అంటే 2027 నాటికి 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది. అందులో రాబోయే 2 ఏళ్లలో 19 డిపోల్లో కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దీంతో పాటు కొత్తగా మరో 10 డిపోలను ఏర్పాటు చేయాలని, ఆ 10 డిపోల్లో కూడా కొత్తగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది. వీటన్నింటినీ చేయాలంటే దాదాపు 392 కోట్ల మేర వ్యయమవుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. దీన్నంతటిని అంటే ఈ భారాన్నంతా కూడా ఆర్టీసీ సంస్థ ఒక్కటే భరించడం అనేది సాధ్యం కాదు. అందుకు ప్రజల సహకారం, ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగానే ఆర్టీసీ ఛార్జీలను, అదనపు ఛార్జీలను పెంచాలని ఇటీవల యాజమాన్యం ప్రభుత్వానికి కోరింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న ప్రభుత్వం ఆమోదించింది. దాంతో ఈ నెల 6వ తేదీ నుంచి ఈ పెరిగిన ఛార్జీలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది, భావిస్తుంది. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.